డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొడదామని కోటగిరి ఎస్ఐ సునీల్, రుద్రూరు ఎస్ఐ సాయన్న అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి రుద్రూరు మండల కేంద్రంలోని రుద్రూరు చౌరస్తా, కోటగిరి చౌరస్తా ప్రాంగణం నుంచి రుద్రూరు వైపు వెళ్లే ప్రధాన రహదారి గుండా భారీగా ర్యాలీ నిర్వహించి డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని పిలుపునిస్తూ ఈ డ్రగ్స్ మహమ్మారి పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ సునీల్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి యువత డ్రగ్స్, క్లోరోఫామ్, గంజాయి వంటి ఇతర హానికర పదార్థాలు మహమ్మారి బారిన పడుతూ జీవితం నాశనం చేసుకుంటున్నారని, వీటిని సేవించడం వల్ల నాడీ వ్యవస్థ చెడిపోయి ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా మరణానికి దగ్గర అవడం జరుగుతుందని, అంతేకాకుండా వీటి మత్తుల్లో కోట్లాటలు, అదేవిధంగా హత్యలు కూడా చేయడం జరుగుతుందని, కాబట్టి విద్యార్థులు, యువత, ప్రజలు వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని, వీటికి దూరంగా ఉండాలని, ఎక్కడైనా వీటి విక్రయాలు జరుగుతుంటే సరఫరా జరుగుతుంటే తమకు సరఫరా సమాచారం ఇస్తే చర్యలు తీసుకోవడంలో తాము ముందుంటామన్నారు. ప్రతి ఒక్కరూ వీటికి దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా సమాజ నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని ఎస్ఐ సునీల్ పిలుపునిచ్చారు. డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, చేయి చేయి కలుపుదాం, చేయి చేయి కలుపుదాం. సిపి సార్ ఆదేశాల మేరకు కోటగిరి మండలంలో ఈరోజు మాదక ద్రవ్యాల నిర్మూలనకై అవగాహన ర్యాలీ చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే డ్రగ్స్కి యువత బానిస కావద్దు, డ్రగ్స్ నుండి మొత్తం సమాజం అంతా ఫ్రీగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ర్యాలీని మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఈ డ్రగ్స్ అంటే గంజాయి కానీ, నికోటిన్ కానీ, మార్ఫిన్ కానీ, హెరాయిన్ ఇట్లాంటి వాటికి యువత దూరంగా ఉంటే ఎంత మంచిది. అట్లాగే వీటిని కన్జ్యూమ్ చేస్తే యువత యొక్క ఆరోగ్యం ఎట్లా ఖరాబ్ అయిపోతున్నది అండ్ మిగతా వాళ్ళు చెడు అలవాట్లకు ఎట్లా అలవాటు పడుతున్నారనే వాటిని వాళ్ళకు వివరించడం జరిగింది. కావున ఇక్కడ ఉన్న మన కోటగిరి మండల వాసులకు కూడా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, వారి పిల్లలను కానీ అదే అలవాట్లు తాగుకుంటా, తిరుగుకుంటా, జలసాలు చేసుకుంటూ పోతున్నాడు. ఆ మత్తులో ఎదుటి వ్యక్తి ఎవరనేది వాళ్ళకు గుర్తుండదు. మోరోవర్ ఇది తాగితే వాళ్ళ జీవితకాలం తగ్గిపోతుంది. 100 సంవత్సరాలు బతికే వ్యక్తి 40 సంవత్సరాలకే మొత్తం అయిపోతుంది. వాటిలలో గంజాయి కానీ, హెరాయిన్, నికోటిన్ వాటిని కన్జంప్షన్ చేసుకుంటున్నారా, చేస్తే వాళ్ళని కొద్దిగా మందలించాలని చెప్పి అట్లనే అలవాటు నుంచి దూరంగా ఉంచాలని చెప్తున్నాను. అలాగే ఇటు మాదక ద్రవ్యాల గురించి ఏదైనా సమాచారం ఉంటే మా పోలీసులకు డైరెక్ట్గా ఇన్ఫామ్ చేయవచ్చు, లేదంటే మా 100 నెంబర్కి కాల్ చేసి అయినా సమాచారం ఇవ్వచ్చు. అందరికీ ధన్యవాదాలు. మన నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది డ్రగ్స్. ఆ డ్రగ్స్ అని అంటే మనం అనుకోవచ్చు మెడికల్ షాప్లో కూడా డ్రగ్స్ ఉంటాయి కదా అని అంటే, మెడికల్ షాప్లో మోతాదుకు మించి యూజ్ చేయరు. మన బాడీకి ఒక అనారోగ్యానికి ఎంతవరకు కావాలో అంతవరకు యూజ్ చేస్తారు. కాకపోతే ఈ మాదక ద్రవ్యాలు, ఈ డ్రగ్స్ అనేది ఏం చేస్తున్నారంటే ఇవి జనరల్గా గంజాయి కానీ, నికోటిన్, హెరాయిన్, మార్ఫిన్ ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి. కానీ మనకిప్పుడు ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ దగ్గర మనకు దొరుకుతుంది గంజాయి మరియు ఆల్ప్రాజోలం. పిల్లలు ఏం చేస్తున్నారు, చిన్న పిల్లలు